హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్లపిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీరు నా శారీ కలెక్షన్ అడిగారు కదా, అందుకోసమే నా శారీ కలెక్షన్ అంతా ఇక్కడ పెట్టేశాను. ఇంకెందుకు లేట్, నా శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం. దగ్గరకు వచ్చేయండి. ఫస్ట్ అయితే మొదలు పెట్టడం నా పెళ్లి శారీతో కలెక్ట్ చేస్తాను. పెళ్లికి ముందు అయితే నాకు శారీలు అయితే ఏం లేవు. పెళ్లి తర్వాత పెళ్లి చీరతోనే స్టార్ట్ అయింది నా శారీ కలెక్షన్. ఇదైతే హైదరాబాద్ నుంచి అదే పనిగా పెళ్లికి తీసుకొని వచ్చి మళ్ళీ నాకు చూపించినారు కూడా. ఇంటికి వచ్చి బ్లౌజ్ సెలెక్షన్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే చూసుకున్నాను అన్ని. చీర మటుకు నా ఫేవరెట్ ఇది. ఈ శారీ అయితే నాకు ఫస్ట్ పెళ్లి గుర్తు అంటే చాలా వెతికి తీసుకొని వచ్చినాం. చాలా సినిమాలో చూసి ఆ సినిమాలో ఉన్నట్లు తీసుకోవాలని, అదైతే సినిమా కూడా చూసిన నేను. చీర సేమ్ యాస్టీజ్ అట్లే ఉంది. చీర తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు చూపించినారు. బ్లౌజ్ డిజైన్ కూడా నన్ను అడిగే వేపించినారు. ఆ శారీ కొంచెం ఓపెన్ చేసి చూపించు. అదైతే తమిళ సినిమాలో అండి. ఒక ఏమో ఆ హీరోయిన్ పేరు అయితే నాకు తెలియదు. అట్లాంటిదే కావాలని హైదరాబాద్ మొత్తం ఎత్తికైతే తీసుకొని వచ్చాం అనమాట. చీర మాత్రం నాకు ఎంతో పర్ఫెక్ట్ గా సరిపోయింది. కలర్ కూడా మ్యాచింగ్ అయ్యింది బాగా. ఇది కొంగు. చాలా వెతికినామండి శారీస్ కోసం, చాలా వెతికినాము. కాకపోతే వెతికినా కూడా ఎంత వెతికినా బాగా పర్ఫెక్ట్ గా సరిపోయేది తీసుకొని వచ్చినామండి. ఎందుకంటే పెళ్లి శారీ అంటే బాగా గుర్తుగా ఉండిపోవాలి కాబట్టి నేను ఎంతో జాగ్రత్తగా అయితే ఎత్తి పెట్టుకుంటున్నా దీన్ని. ఇదైతే దీంట్లో బ్లౌజ్ బార్డర్ కలర్, కొంగు కలర్ వచ్చింది. కొంగు కలర్ డిజైన్ తో సహా నన్ను అడిగి అన్ని చేపించినారు. హైదరాబాద్ లో ఎంతో కష్టపడి తెచ్చినారు నా కోసం. అయితే చీర మటుకు నాకు ఎంతో బాగా నచ్చింది. స్మూత్ గా ఉంది, బార్డర్ కూడా బాగుంది. పెద్దగా లేకుండా చిన్నగా ఉంటేనే బార్డర్స్ కొన్ని చీరలకు బాగుంటాయి. నాకైతే చీర మటుకు బాగా నచ్చింది. మేము అప్పుడు తీసుకున్నప్పుడు కూడా పెద్ద బార్డర్లు వచ్చినాయి, చిన్న బార్డర్ కావాలని అది తీసుకున్నాం. ఇది మాత్రం పెళ్లి శారీ. ఈ చీర కూడా నాకు చాలా ఇష్టం. అది ఎప్పుడు కట్టుకున్నామో ఏంటో చెప్పాలా. పెళ్లికి ముందు పెళ్లి కూతురు చేసుకొని పోయిన తర్వాత అవేంటో ఒక్కలు అవన్నీ వేపిస్తారంట. నాకు తెలియదు. ఒక్క పట్టేటప్పుడు బాగా వేపిస్తారు కాదు, నాకు తెలియదు లేవండి. పెళ్లికి ముందు ఒక్క పట్టేటప్పుడు చీర ఇది. ఈ చీర కూడా బాగుంది, స్మూత్ గా దాని మాదిరే ఉంది. ఈ చీర మాత్రం ఒక్క పట్టేటప్పుడు చీర కూడా స్మూత్ గా ఉంది. పెద్ద బార్డర్ దీనికి మాత్రం పెద్ద బార్డర్ వచ్చింది, కానీ సూపర్ గా ఉంది శారీ మాత్రం బాగుంది. ఇది ఒక్క బట్టే శారీ అన్నమాట. కొంగు మాత్రం పింక్ కలర్ లో వచ్చిందండి. చీర మాత్రం చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇది పట్టు శారీ అండి. పట్టు శారీ, ఇది కూడా పట్టు శారీ. అట్లా మెన్షన్ చేయబా పట్టు శారీ కాదా. అన్ని పట్టు శారీలే, మెత్తంటివి కొన్ని ఉండేది, కొన్ని ఉన్నాయి. ఇది మాత్రం ఒక్క పట్టిన చీర. దాంట్లో బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్. మొయ్యలేకపోయినా, నేను ఉండేదే సన్నగా ఉన్నా, అందులో మొయ్యలేకపోయినా. చాలా ఏమంటారంటే వెయిట్ చాలా ఉంది, డిజైన్ చాలా బాగుంది. ఇది ఇవన్నీ పూసలు ఏదో అంటారబ్బా, మగ్గం వర్క్. ఇదంతా మగ్గం వర్క్, అందుకే చాలా బరువు ఉంది. బ్లౌజ్ బాగుంది, బరువు ఉంది. అంటే ఇది కూడా పళ్ళు కలరేనా? బ్లౌజ్ కూడా పళ్ళు కలర్ కదా. ఓకే, ఇది మాత్రం ఒక్క పట్టిన చీర. ఈ కలర్ చూసినారా? ఈ కలర్ మటుకు నాకు కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉందండి. నాకు మాత్రం చాలా ఇష్టం. ఇంట్లో చేరింది నా పొద్దు అటుకు పోయినా నాకు ఇష్టం కాబట్టి ఇదే కట్టుకుంటా. రామా కలర్ శారీ అన్నమాట. ఇది ఎప్పుడు తీసుకున్నాం అబ్బాయి? ఇది ఒక్క పెట్టిన పాటు జత పెడతారంట, అందుకోసమే ఈ చీర కూడా ఎక్సలెంట్ గా ఉంది. రామా కలర్. ఈ శారీకి జాయింట్ శారీ అన్నమాట. ఒక్క పట్టిన చీరకు జాయింట్ శారీ. సింగిల్ శారీ పెట్టద్దు అన్నారు కాబట్టి ఇది అన్నమాట. లైట్ బ్లూ, ఇది లైట్ రామా కలర్. కొంగు మాత్రం లైట్ రామా కలర్ వచ్చింది. అంతా గోల్డ్ షైనింగ్ ఎక్కువ ఉంది దీనికి. గోల్డ్ షైనింగ్ లో రామా కలర్. అవునవును, గోల్డ్ కదా, గోల్డా? సిల్వర్. సిల్వరేలే. సిల్వర్ లో రామా కలర్ మిక్స్ అయింది. ఓకే, దీనికి కూడా బార్డర్ పెద్దగా వచ్చింది. కాకపోతే ఈ సారీ చాలా వెయిట్ ఉంది, జంప్ కూడా ఎక్కువ ఉంది. ఇది శారీ కూడా చాలా బాగుంటది. దాని బ్లౌజ్ అన్ని స్మూత్ గా ఉన్నాయి. నా పట్టు శారీలు కొంతమంది కుచ్చుకుంటాయి అంటారు, నా శారీ ఏది కుచ్చుకోదు, అన్ని మెత్తగా ఉన్నాయి, స్మూత్ గా. మెత్తటి శారీలు తీసుకొచ్చినాం. దీంట్లో బ్లౌజ్ ఇది
ఈ చీరలకు అన్ని దానిలకు ఆల్మోస్ట్ నావే డిజైన్లు. ఇది బ్లౌజ్ అండి, అన్ని సింపుల్ డిజైన్స్ అన్నమాట. మరి హెవీగా ఉంటే కూడా మరి పెట్టుకుంటది కాబట్టి. ఇది కొంగు కలరే బ్లౌజ్. బ్లౌజ్ మటుకు అన్ని బాగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి నావి. అన్ని దానిలోకి ఇట్లా కుచ్చులు అయితే దండిగా వేపించుకుంటాం. ఇప్పుడు అందరూ పెట్టించుకుంటున్నారు, అందరూ పెట్టించుకుంటున్నారులే, చెప్పకూడదా. దీని తర్వాత ఇంకా డైరెక్ట్ సీమంతానికి పోదాం. సీమంతానికి పోదామంటావా? సరే. సీమంతం చీర ఇది. ఇది గోల్డ్ శారీ అండి, మేము చాలా ఇష్టంగా తెచ్చినాం. ఇది హైదరాబాద్ లో అదే పనిగా అప్పటికప్పుడు పోయి తీసుకొని వచ్చినాం చీర అయితే. నేను పోలేదు. నేను పోయినాలే, నేను చిన్న పోయినాంలే. శారీ మొత్తం గోల్డ్ అండి, గోల్డ్ మొత్తం గోల్డ్. గోల్డ్ లో ఇది కొంగు కలర్ గోల్డే. ఇది వంకపూత కలర్ అనుకుంటా కదా. గోల్డ్ లో వంగపూత కలర్ మిక్స్ అయింది. చీర మాత్రం ఎక్సలెంట్ ఉంది, మొత్తం ప్యూర్ గోల్డ్ అన్నమాట శారీ. అది దాని బ్లౌజ్ చూపిస్తా. దీని బ్లౌజులు 2 ఉన్నాయి. సీమంతానికి కట్టుకోండి చాలా మంది కామెంట్ చేసినారు బాగాలేదని. అంటే ఇది బ్యాక్ సైడ్ మొత్తం డిజైన్ ఉంది. దీనికి వంకీలు పెట్టుకోవచ్చులే అని ఇట్లా కుట్టించుకున్నాం, కానీ ఆ రోజు ఏమో బాగాలేదు. ఇది అంటే ప్లేన్ ఉంటే బాగుంటది అనుకున్నాము. ఇది డిజైన్ మటుకు బాగా ఎక్సలెంట్ గా అయితే ఉంది. డిజైన్ అయితే సూపర్ ఉందండి, కాకపోతే బ్యాక్ సైడ్ ఏం కనబడదు కదా. కనబడదు. ఆ రోజు ముందు బయట వేసుకున్నా కాబట్టి ఏం కనపడదు. దాని తర్వాత ఎప్పుడు కట్టుకోలేం ఇది, అందుకోసమని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్, ఇంకో బ్లౌజ్ కూడా ఇట్లే డిజైన్ పెట్టి కుట్టించుకున్నాం. ఇది మాత్రం చాలా సింపుల్ గా ఉంది. సింపుల్. ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇది కూడా మెత్తగానే ఉంది, బాగా స్మూత్ గా. ఇది సీమంతం చీర. అన్ని శారీలు అన్ని మెత్తటి శారీలే. ఇదైతే ఇది మనము ఎప్పుడో తీసుకొచ్చినాం కదా, ఎప్పుడో నాకు గుర్తు రావట్లేదు కానీ ఎప్పుడో తీసుకొచ్చాకైతే తీసుకొచ్చినాము. పెళ్ళైన తర్వాతనే ఇది కూడా. అన్ని పెళ్ళైన తర్వాత ఎప్పుడు తీసుకొచ్చినావా? ఈ చీర కూడా బాగా సిమెంట్ కలర్ బ్లౌజ్. అట్లానే సిల్వర్ కలర్ లేదా? సిల్వర్ కలర్ కాదు, సిమెంట్ కలర్. సిమెంట్ కలర్ లో ఉందన్నమాట. చీర మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బ్లూ బార్డర్. కొంగేది వచ్చిందబ్బా బ్లూయేనా? ఆహా, బ్లూనే కొంచెం బ్లూ సిమెంట్ కలర్ రెండు మిక్సింగ్ లైన్స్ వచ్చినాయి కదా. లైన్స్ వచ్చినాయి. ఓకే. సింపుల్ గా. చీర మాత్రం స్మూత్, అన్ని స్మూత్ గానే ఉన్నాయి, బాగా కట్టుకోవడానికి ఈజీగానే ఉన్నాయి నాకైతే. ఎందుకంటే రఫ్ ఉంటే కూడా యూజ్ చేయలేరు కాబట్టి అట్లా. దీంట్లో కూడా బ్లౌజులు అయితే 2 కుట్టించుకున్నా. ఫుల్ హ్యాండ్స్ ఒకటి, హాఫ్ హ్యాండ్స్ ఒకటి, డిజైన్ పెట్టి ఒకటి కుట్టించుకున్నా. ఇది డిజైన్ తోటి హాఫ్ హ్యాండ్స్. ఓకే. మరి హెవీ డిజైన్ ఎప్పుడు పెట్టించుకోలేదు. ఇది మాత్రం ఫుల్ హ్యాండ్స్. ఇది ఫుల్ హ్యాండ్స్ బాగా సెట్ అయిందండి. బాగా సెట్ అయింది. ఫుల్ హ్యాండ్స్ బాగా సెట్ అయింది. ఈ బ్లౌజ్ చీరలేకి వచ్చినది. ఈ బ్లౌజ్ చీరలేకి వచ్చినది కాదు, పక్కన తీసుకొని నేను కుట్టించుకున్నా. ఫుల్ హ్యాండ్స్ దీంట్లోకి బాగుంటదని అదే పనిగా ఎక్సలెంట్ గా అయితే ఎక్సలెంట్ గా ఉంది. చీర మాత్రం స్మూత్ గా ఉంది. అన్ని చీరలు బాగానే ఉన్నాయి. ఇది వస్తే ఇది 5 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు, వాళ్ళు కడుపులో 4వ నెల ఉన్నప్పుడు వినాయక చవితికి తీసుకోండి. ఈ చీర కనకాంబరం కలర్, కనకాంబరంలో గోల్డ్ మిక్స్ అయింది. అంతా చీర ఎట్టంటే ఎట పోయింది. ఏం కాదులే, మళ్ళీ తర్వాత మడతేసుకోవచ్చు. కానీ గోల్డ్ మిక్స్ అయిందండి కనకాంబరం కలర్ లో. ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ. ఈ చీరకు కొంగు అది చిమంతం కలర్, ఇది బ్లూ కలర్ 2 మిక్స్ అయినాయి. బార్డర్ పెద్దగా వచ్చింది. దీనికి కుచ్చులు కూడా వేయించుకున్నా. దీనికి కొన్ని దాంట్లకే వేపించుకున్నా, ఇంకా వేపించుకోవాలి కుచ్చులు. చూసినారు కదా కుచ్చులు. బాగుంది లేబ్బా. ఇవన్నీ మళ్ళీ డ్రై క్లీనింగ్ ఇస్తా ఉండాలా, తీసుకొస్తా ఉండాలా. ఎప్పుడు నేను పట్టు చీరలు అయితే ఇంట్లో ఉతకలేదు. బార్డర్ కూడా పెద్దగా వచ్చింది దీనికి. హెవీ కాకుండా కొంచెం అంతేలే. దీంట్లో బ్లౌజ్ ఇది సింగిల్ బ్లౌజ్ అయినా మళ్ళీ డబుల్ బ్లౌజ్ అంటావా? సింగిలే. దీనికి ఏవో కొన్ని దానిలకి డబుల్ ఉండేది నాకు. ఇది కూడా సింపుల్ డిజైన్ పెట్టి కుట్టించుకున్నా. బాగుంది. ఇది మాత్రం పిల్లలు కడుపులో ఉన్నప్పుడు వినాయక చవితి చీర. ఈ చీర సీమంతం చీర. ఇది కూడా అంటే ఇది కింద చీరలో కూర్చునేటప్పుడు, ఇది పైన కూదిచ్చేటప్పుడు కట్టుకోండి. మా నాన్నలు ఇది మా నాన్నలు తీసుకొచ్చినారు. నువ్వు మొన్న కూడా కట్టుకున్నావు కదా ఈ సారీ. ఎప్పుడో ఉగాది కట్టుకున్నావులే. చీర మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇది కొంగు మొత్తం గ్రీన్ సారీ. గ్రీన్ సారీ. దీంట్లో బ్లౌజ్ ఇది
జగదాత్రి సీరియల్లో జగదాత్రి టైప్ కట్టించుకున్నా. మీ అక్క కుట్టించుకొచ్చింది అట్లా, ఆ సీరియల్ టైప్ లో ఉండాలని అట్లా కుట్టించుకొని వచ్చింది. ఇది సీమంతం చీర, పుట్టింటి సీమంతం చీర. ఇది మాత్రం మేము గుడ్డలు కట్టుకొచ్చుకోండే చీర. ఇది సారీ చీరలే, గుడ్డలు కట్టుకొచ్చేటప్పుడు సారీ చీర. అక్కలు ఇట్లా ఇది కదా. ఇది కొంగు, దీనికి ఇంకా కుచ్చులు బార్డర్ ఏం కుట్టించుకోలేదు, అంత టైం లేదు కాబట్టి ఇంకా గుడ్డలు కట్టుకొచ్చుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అయినా ఏం పట్టించుకోలేదు, నైటీల మీదే నైటీలు. అందుకే చీరల సంగతి ఏం పట్టించుకోలేదు. చాలా దాంట్లకు పట్టు చీరలకు అయితే కుచ్చులు వేయించుకోవాలా. చీర మాత్రం ఇది పైన బార్డర్ కూడా కొంచెం హెవీగానే వచ్చింది, మరి హెవీగా ఏం లేవు, ఒకటో రెండో హెవీగా ఉన్నాయి, మిగతా అన్ని సింపుల్ గా ఉన్నాయి. చీర మాత్రం బాగా అన్ని స్మూత్ గానే ఉన్నాయి, కట్టుకోవడానికి వీలు ఉండేటట్టు తీసుకుంటాం ఏదైనా. అట్లా ఉంటేనే కట్టుకునేది, లేకపోతే అప్పటికప్పుడే చిరాకు కొడతాను చిరాకు. దానికి బ్లౌజ్ లోపల ఉంది, సరే మళ్ళీ చూపిద్దాంలే ఇంకోసారి. ఈ చీర సీమంతానికి మా అత్త తెచ్చింది, కానీ దీన్ని కట్టుకోండేది నేను పిల్లల బారసాల కట్టుకున్నా. అవునవును, బ్లౌజ్ శారీ రెండు తీసుకొని వచ్చింది కదా, కుట్టించుకొని వచ్చింది సీమంతం రోజు కట్టుకోవాలని. ఇది కొంగు. ఆ రోజు మీ అమ్మ వాళ్ళు ఒకటి మనం ఒకటి తెచ్చేసరికి ఇది కట్టుకోలేదు, ఇది కొంగు కదా. అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా అందుకని ఏం కట్టుకోలేదు. సరేలే నీ బాధ ఎందుకని నేను బారసాల రోజు వీడియోలో మొత్తం ఈ చీరనే ఉంది. ఇది కొంగు మటుకు వైలెట్ కలర్ పింక్ రెండు మిక్స్ అయింది, ఎక్సలెంట్ ఉంది చీర మటుకు. నేను కట్టుకుంటే ఆ రోజు బ్లౌజ్ ఏమో సిల్వర్ కలర్. ఈ కలరే సిల్వర్ మిక్సింగ్ అయింది, దీనికి కూడా దానిలోనే సిల్వర్ మిక్సింగ్ అయింది. అదే పనిగా నా ఫ్రెండ్ అంటే అత్త కూతురు, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి అదే పనిగా దాన్ని ప్రెగ్నెంట్ అయినా కూడా నా కోసం కుట్టి పంపించింది. తను కూడా అప్పుడు ప్రెగ్నెంట్. ఈ చీర మా అత్తలు పంపించినది సీమంతానికి. ఇంకా ఈ చీర కూడా ఎక్సలెంట్ ఉంది, కానీ దీనికి బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలి. సీమంతం చీరతో పాటు తెచ్చినది జత చీర. ఇది కూడా ఎక్సలెంట్ ఉంది, రెడ్ గ్రీన్ గోల్డ్ మిక్స్ అయినాయి. ఇది ఇంకా కుట్టించుకోలేదు, కొంగు మటుకు ఇది గోల్డ్. బార్డర్ కూడా దీనికి పెద్దగా వచ్చింది చాలా. చీర అయితే కుట్టించుకోవాలి దీన్ని, అది ఇంకా కుట్టియలేదు ఈ చీరని. బార్డర్ చూసినారా ఎంత పెద్దగా ఉందో, పెద్ద బార్డర్. ఇదే హెవీ బార్డర్ అనుకుంటా. ఇదిను ఇది రెండు హెవీ బార్డర్. బొక్కవట్ని చీర ఇది, రెండు బార్డర్ ఎక్కువ. ఆల్మోస్ట్ అన్ని చీరలు స్మూత్ గానే ఉన్నాయి నా పట్టు చీరలు. ఇది మటుకు సీమంతానికి వచ్చిన చీరనే, అంగడి కుమారక్క పెట్టింది. కుమారక్క పెట్టింది, స్మూత్ కూడా ఉంది. అవును, చాలా స్మూత్ గా ఉంది, అంత హెవీ శారీ అయినా కూడా చాలా స్మూత్ గా ఉంది. ఈ చీర చూసినారా, ఈ చీర నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. దీనికి ఈ చీరలకు కొంగుకి నెమలీలు వచ్చినాయి, చూసినారా నెమలీలు మొత్తం నెమలీలు వచ్చినాయి అన్నమాట. బార్డర్ చిన్నగా ఉన్నా కూడా చీర మటుకు ఎక్సలెంట్ గా ఉంది. తెచ్చినాడు చెప్పు మామ, ఇది కేరళ నుంచి తెచ్చినాడు. ఇది కేరళ నుంచి తీసుకొచ్చినాడు. చీర మటుకు ఎక్సలెంట్ గా ఉంది, నాకైతే చాలా బాగుంటదండి శారీ కూడా. దీంట్లోకి బ్లౌజ్ లేకపోయినా క్లాత్ పక్కన తీసుకొని అద్దాలు నేను కుట్టించుకున్నది, సింపుల్ గానే కుట్టించుకున్నా, డిజైన్ ఏం పెట్టించుకోలేదు దీనికి. దీంట్లో సెట్ అవుతుందని ఇది తీసుకున్నా, ఆల్మోస్ట్ సెట్ అయింది, బాగుందిలే. ఇదైతే మా మామ కేరళ నుంచి తెచ్చిన చీర. అక్కడక్కడ దిల్ షేపులు కూడా వచ్చినాయి దీనికి. హార్ట్ సింబల్ దిల్ షేపులు అంటే నేనేందో అనుకుంటున్నా, హార్ట్ సింబల్. అదేలే, నాకు సడన్ గా రాకాదు అన్నాలే. దిల్లు హార్ట్ రెండు ఒకటే కదా, అంతేలే. ఇంకా ఈ చీర చాలా చాలా స్పెషల్ నాకైతే. మా ఇంట్లో అందరికి కూడా ఆ శారీ చాలా స్పెషల్. దీన్ని మటుకు నేనైతే అస్సలు జీవితంలో మర్చిపోలేను. స్పెషల్ పర్సన్ నాకైతే మా పుట్టింటి నుంచి మా అక్క పంపించినట్టే ఫీల్ అవుతున్నా ఈ శారీని అయితే. దీనికి కూడా నెమలి డిజైన్ వచ్చింది, అంత గోల్డ్ ఎక్సలెంట్ ఉంది చీర మటుకు. దీన్ని ఇంకా కుట్టించుకోవాలి, స్పెషల్ గా దేనికైనా కుట్టించుకుందామని. ఈసారి నెక్స్ట్ శ్రీమంతానికి ఇదే కట్టుకుంటాను నేనైతే, అట్లుంది చీర. ఎవరు పంపించారు చెప్పాలి నువ్వు, చెప్తా. చీర అంతా అయిపోయినాక స్పెషల్ గా చెప్తా. చూసినారా, కొంగు అంతా గోల్డ్, నెమలీలు, ఫ్లవర్స్ అన్ని చూసినారా ఎంత బాగుందో. శారీ అయితే సూపర్ ఉంది, బార్డర్ కూడా పెద్దగానే వచ్చింది దీనికి. చీర మటుకు ఎక్సలెంట్ ఉంది. ఇది మాత్రం మాంగళ్య పట్టు అండి, మాంగళ్యం పట్టు ఇది శారీ అయితే చాలా స్పెషల్. మా ఇంట్లో ఇది ఒక
స్పెషల్ శారీ అన్నమాట. స్పెషల్ శారీ. ఇటు మడత పోయిందబ్బా, బయటకు వచ్చింది. అన్ని ఒకసారి మళ్ళీ నీట్ గా సర్దుకోవాలి. ఇప్పుడు మీకు చూపిల్లని అదే పనిగా ఇంకా ఎట్లుండేటి వాటినే పెట్టేసినాను. ఈ చీర మటుకు మా పుట్టింటి నుంచి మహేశ్వరక్క పంపించింది. వాళ్ళ ఫ్యామిలీకి అయితే నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. వాళ్ళ పాప బాబు అందరూ నిండు నూరేళ్ళు బాగా చల్లగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. చీర మటుకు ఎక్సలెంట్ గా ఉంది. చీరతో పాటు మా పిల్లలకు బట్టలు, ఆడుకునే వస్తువులు, బెడ్లు అన్ని చాలా చాలా పంపించినారు. వాళ్ళనైతే ఎప్పుడు మర్చిపోలేను నేనైతే జీవితంలో. ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే జీవితాంతం వాళ్ళకే. చీర మటుకు ఎక్సలెంట్ గా ఉంది. బాగా గుర్తు పెట్టుకొని మనకి ఇచ్చినారు, అది చాలా గ్రేట్ కదా. అది మటుకు గ్రేట్. నిజంగా మా నెంబర్ కనుక్కొని అడ్రస్ కనుక్కొని ఇంటికి పంపించినది వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ చూసినారా. అట్లుంటే అది మంచితనం అంటే ఎవరి దగ్గర అయినా. ఇంకోటి పంపించినారు అది ఆ గ్రీన్ శారీ, గ్రీన్ శారీ ఇది ఫస్ట్ నైట్ చీర మాది. అందరూ అంటే ఫస్ట్ నైట్ కి నార్మల్ శారీస్, మా సైడ్ మాత్రం ఇట్లా కలర్ శారీస్ అన్నమాట. అట్లేం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినది వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఆల్మోస్ట్ అందరు తెల్ల చీరలే కట్టుకుంటారు. ఏమో వీళ్ళ సైడ్ ఇట్లుందంట, అందుకే కలర్ చీర అయితే చేసినారు. ఇది కూడా బార్డర్ బానే ఉంది, హెవీగా లేకుండా. చీర మటుకు ఇది వెయిట్ లెస్ చాలా. ఇది కొంగు. అన్ని చీరలు బానే ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. వెయిట్ లెస్ చీరలు చాలా ఉన్నాయి. ఇది మటుకు చాలా వెయిట్ లెస్. ఇది ఫస్ట్ నైట్ చీర. ఇది పురుడు, పిల్లలకు పురుడు చేసేటప్పుడు కట్టుకోండి చీర. రెడ్ బార్డర్ మాత్రం బ్లౌజ్ వచ్చింది అనమాట. రెడ్. ఇది కొంగు, బ్లౌజ్ కూడా ఈ కలర్, అదే కలర్ వచ్చింది. చీరంగా ఇది అది ఏమంటారు పటపట అంటుంది. ఇంకా అప్పుడు కట్టుకోండి, ఇంకెప్పుడు కట్టుకోలేదు చీరలు అయితే. అవును. దీనికి కూడా బార్డర్ హెవీగా వచ్చింది, చూసినారా, చాలా హెవీగా ఉంది, ఈటుకుంది. ఇది పిల్లల పురుడప్పుడు కట్టుకోండి చీర. ఇంకోటి ఏంటంటే ఇదైతే స్పెషల్ చీర. ఇది మా పిన్ని పెట్టింది గుడ్డలు కట్టుకొని వచ్చినప్పుడు. ఈ చీర మటుకు నేను ఎందుకు మర్చిపోలేనంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత దాన్ని అది లైట్ టెస్ట్ చేస్తారు కదా, ఈ చీరలోనే టెస్ట్ చేసాం కృష్ణాష్టమి రోజు. ఆ రోజు అయితే అంత మంచిగా జరిగింది మాకు. అప్పుడే తెలిసింది మాకు ఇద్దరు గోపికమ్మ బుజ్జినాయన ఉన్నాడని. ఈ చీర అప్పుడు కట్టుకోండేది కృష్ణాష్టమికి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ రివీల్ చేసేటప్పుడు కట్టుకోండేది. అందుకే మా ఇంట్లో ఇది చాలా స్పెషల్ శారీ అన్నమాట. చీర మటుకు ఎక్సలెంట్ గా ఉంది. బార్డర్ ఇదంతా కట్టుకున్న తర్వాత నాకైతే బాగానే నచ్చింది. వెయిట్ లెస్ చీర బాగానే ఉంది, చాలా బాగుంటదండి. మా ఇంట్లో ఇది ఫేవరెట్ శారీ అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రివీల్ చేసింది, మేము తెలుసుకుంది కూడా ఈ శారీ పైన. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన చీర. దీన్ని మటుకు ఎప్పుడు మర్చిపోలేను. దీన్ని కూడా అంతే జాగ్రత్తగా, పెళ్లి చీరలతో పాటు సహా దీన్ని కూడా జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నా. ఇవన్నీ డైలీ యూజింగ్ చీరలు, అవన్నీ డైలీ లత కట్టుకునే శారీస్ అన్నమాట. ఈ చీర కూడా బానే ఉంది. ఇది కూడా మా పిన్ని పెట్టినదే, వాళ్ళ ఇంటికి భోజనానికి శారీ పెట్టిన వాళ్ళే ఆ శారీ అన్నమాట, మా అక్క వాళ్ళు. దీనికి కూడా కుచ్చులు వేపించుకున్నాను. అది ప్లేన్ లో సూపర్ ఉంటదండి శారీ మాత్రం. దీనికి వైట్ బ్లౌజ్, దీనికి పక్కన అదే పనిగా బ్లౌజ్ అయితే కుట్టించుకున్నా, ఫుల్ హ్యాండ్స్. రాఖీ పండక్కి కట్టుకున్నాను చూడండి, అది ఈ చీర. అవునవును, అక్కకి రాఖీ కట్టినప్పుడు కట్టుకున్నావులే. అవును, అక్కకి రాఖీ కట్టినప్పుడు అక్క మీకు వచ్చి రాఖీ, అక్క మాకు వచ్చి రాఖీ కట్టినప్పుడు దీనికి కుచ్చులు కూడా వేపించుకున్నా. ఇది పైది మీ పుట్టింటి సారీ, నువ్వు మర్చిపోతావు. మర్చిపోనులే, ఎందుకు మర్చిపోతా. ఇదైతే పెళ్ళైన తర్వాత అత్తారింటికి వస్తాం కదా, అప్పుడు ఎంతో కొంత మా నాన్న ఉన్న దాంట్లో సర్ది పంపించిన చీరలు అయితే ఇదిను ఆల్మోస్ట్ విలువే ఉన్నాయి చీరలు. అదే మీరు తీపించినవి. ఈ చీర కూడా మా నాన్న వాళ్ళు తీపించినదే. పెళ్లి కూతురు చేసుకొని పోయిన ఇది కూడా స్పెషల్ చీరనే నాకు. పెళ్లి కూతురు చేసినప్పుడు కట్టిన చీర. ఇది కూడా బాగుంది, అంతా పూసల డిజైన్ వచ్చింది దీనికి. సింపుల్ గా ఏదైనా నాకు పెళ్లికి ముందు నుంచి కూడా మెత్తని చీరలే ఎక్కువ ఇష్టపడతా. పట్టు శారీస్ అయితే ఎక్కువ కట్టుకోను. ఆ పట్టు శారీ కూడా స్మూత్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కట్టుకుంటా. ఈ చీర చూడండి ఎంత బాగుందో. ఇది లతను పెళ్లి కూతురు చేసుకొని వచ్చిన శారీ అన్నమాట.
ఇదంతా కొంగు, ఇది కొంగు చూసినారా ఎంత డిజైన్ ఎంత బాగుందో, పూసలు పూసలు. మేమే షాక్ అయినామండి, ఇంత సింపుల్ శారీ కట్టుకొని వచ్చింది ఏంది లత. అప్పటికే మా అక్క వాళ్ళు పట్టు చీర ఏం తీసుకున్నారు, కట్టుకో అంటే నాకు ఎప్పుడైనా పట్టు చీరలు ఇష్టం ఉండదు. అందుకోసమే మెత్తడి చీర ఇష్టం కాబట్టి ఆ శారీ అయితే తీసుకుందండి. ఇక ఇవన్నీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూడా స్పెషలే. అత్తారింటికి ఫస్ట్ వచ్చేటప్పుడు ఈ చీరని నేను కట్టుకోండేది. ఇది కూడా బాగుంది చూసినారా, ప్లెయిన్ చీర, దీనికి డిజైన్ వర్క్ డిజైన్. బాగుంది శారీ. అన్ని నేను ప్లెయిన్ వే కలర్ కి సెట్ అయ్యేటట్టు తీసుకోవాలా చీరలు. బెదురు కలర్స్ తీసుకుంటే మనిషి కనపరాడు, కలర్ ఒకటే కనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ ఇంకా ఇది కూడా ఫస్ట్ బ్రహ్మంగారి మఠానికి పిల్లల్ని ఎత్తుకొని పోయినప్పుడు అక్కడ అన్నదానం చేసినప్పుడు చీర. ఇది కూడా అన్ని మెత్తని చీరలే, డైలీ యూజ్ కే వాడుతున్నాయి ఇప్పుడు అవన్నీ. ఇది ఈ ఇంటి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఈ ఇంట్లో కట్టుకున్న చీర. అంటే ఇది పెళ్లికి ముందు ఎప్పుడు తీసుకున్నారబ్బా? పెళ్లికి ముందు ప్రగతి బర్త్డేకి తీసుకోండేది ఈ చీర. అదే పనిగా మా అక్క కుట్టించిందా, ఇంకా అప్పుడు కుట్టించినది కదా అని మళ్ళీ నాకే పంపించింది. నాకు కుట్టించిన చీరలు నాకే పంపించింది. కాబట్టి మన ఇంటికి వచ్చినా కట్టుకున్నా. ఈ చీర శ్రీమంతం ఫస్ట్ రోజు పొద్దున్నే కట్టుకోండి చీర. ఇంకా అప్పటికి మా నాన్నోళ్ళు ఎవరు పుట్టినరోళ్ళు ఎవరు రాలేదు. అప్పుడు పొద్దున్నే స్నానం చేసి కొత్త చీర ఇది అప్పటికప్పుడు కుట్టించుకొని వచ్చింటే ఇదైతే కట్టుకున్నా. శ్రీమంతం రోజు ఫస్ట్ శ్రీమంతానికి రెడీ చేసే ముందులే అంతేలే. ఇది కూడా దేనికో పండక్కే కుట్టించుకున్నా కానీ గుర్తులేదు. మామూలు నార్మల్ గా పండగలకి కుట్టించుకోండేటివి అన్ని. ఇది కూడా బాగుంది. ఇదేను సీమంతం రోజు ఫస్ట్ రోజు కట్టుకోండి చీర, రెండు ఒకటే కానీ కలర్ వేరు. ఇది మొన్న తీసుకున్నాం కదా మొన్ననే దేనికో పండక్కి తీసుకున్నాం. మీ అక్కళ్ళ ఇంటికి పోయేటప్పుడు తీసుకున్నాం అనుకుంటా. శ్రీమంతానికి కాదు, ఈ ఇంట్లోనే. ఇది రెండు ఒకటే కానీ కలర్ వేరు, కొంచెం చీర వేరు. కానీ కుచ్చులు మటుకు అన్ని దాంట్లోకి ఒకటే ఉన్నాయి. దీళ్ళకు ఇట్లాంటివి 2-3 ఉన్నాయి, ఇంకా కుట్టించుకోవాలా. అన్ని కొత్త శారీస్. ఇది మటుకు శారీ పెట్టిన రోజు దాంతో పాటు జత చీర పెట్టాలంటారు కదా, అప్పుడు పెట్టినది. ఇది మటుకు నేను కుట్టించుకునేది నందవరం పోయేటప్పుడు కుట్టించుకున్నా. ఇది మటుకు ఎక్సలెంట్ గా ఉంది చీర. ఇది కూడా స్మూత్ అంటే ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది, జారిపోతుంది అట్లే. చూడండి, దీనికి కూడా కుచ్చులు అయితే వేపించుకున్నా. మెత్తడి చీర ఎక్కువ, మెత్తడి చీరలకే నేను కుచ్చులు ఎక్కువ వేపించుకున్నా. అవి కూడా మడతలు అయితే చాలా వేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ పెడదాం. చూపించినాక మళ్ళీ మొత్తం నీకు పనే ఉంటది మడతలు పెట్టే పని. ఈ చీర ఆన్లైన్ లో మా మామ బుక్ చేసినవి. రెండు మటుకు ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇది మేఘాల చీర. ఇవి రెండు పాపం తను డ్రెస్సులు కుట్టిల్లు అనుకున్నాడు, కానీ నేను చీరలే కుట్టించుకున్నా. డ్రెస్సుల కోసం అని తీసుకున్నాడు. చీర మటుకు ఎక్సలెంట్ గా ఉంది. ఇది ప్లేన్ అన్నమాట, అంటే మేఘాలు అదేమో ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. చీరలు మటుకు అన్ని మెత్తవే, నాకు కంఫర్ట్ గా ఉండేటట్టు తీసుకుంటా. ఎందుకంటే కొద్దిసేపు కట్టుకున్నా కూడా మనకు బాగుంటాయి చీరలు. ఇవి రెండు ఆన్లైన్ లో మా మామ బుక్ చేసినవి. ఇది రాఖీ పండగకు కుట్టించుకోండేది. నా తమ్ముడు వచ్చినాడు కదా అప్పుడు. మీ తమ్ముడు వచ్చినాడు, అబ్బా భలే గుర్తు పెట్టుకున్నావు అబ్బా. ఆ రోజు వాడు వచ్చినాడు కదా, అందుకు ఇదైతే రాఖీ పండగ చీర. పిల్లలు పుట్టినప్పుడు రాఖీ పండగ చీర. ఇది పుట్టింటి చీర కట్టుకుని వచ్చినావులే. మనం నిద్ర చేయడానికి పోతాం కదా 3 నెలలప్పుడు, నేను కడుపుతో ఉన్నప్పుడు నిద్ర చేయడానికి పోయింటే అటు నుంచి వచ్చేటప్పుడు చీర కట్టుకొని రావాలన్నారు కదా, అందుకే మా అక్క అయితే మెత్తందే గుర్తించింది. బాగుంది. ఇది కూడా మెత్తగా ఉంది, స్మూత్ గా. చీర మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, అన్ని ఫ్లవర్ డిజైన్ అన్నమాట. ఇది పుట్టింటి నుంచి నిద్ర చేసి వచ్చినప్పుడు కట్టుకోండి చీర. ఆ చీర మటుకు సీమంతం రోజు జత చీర పెడతారు కదా ఒళ్ళేకి, ఆ చీర అనమాట ఇది. ఈ చీర మటుకు సీమంతం రోజు జత చీర పెట్టాలంటారు కదా ఒళ్ళో, ఆ చీర. ఇది కూడా బార్డర్ ఎక్కువ వచ్చింది, స్మూత్ గా ఉంది చీర. ఇవన్నీ డ్రెస్సులు కుట్టిల్లానే అంటున్నారు, మళ్ళీ ఏమో తెలీదు. డ్రెస్సులు ఎందుకులే అనుకుంటున్నా. చీరలే కట్టించుకుంటే ఎప్పుడోసారి కట్టుకోవడానికి ఉంటుంది. డ్రెస్సులు అయితే ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా, అందుకైతే నేను ఆల్మోస్ట్ చీరలే ఎక్కువ కుట్టించుకుంటా, డ్రెస్సులు అయితే కుట్టించుకోను.
ఇవన్నీ బ్లౌజ్ కుట్టించుకునేటివండి, అన్ని కొత్తవి సీమంతానికి వచ్చినవి. ఎట్టుండేటి వాటిలో దారాలు కూడా ఇప్పలేదు దీళ్ళకైతే. ఇవన్నీ కుట్టించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అందుకే ఇవన్నీ ఏమి ఇప్పికట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ వాడుకోవాలా అన్నట్లుగానే తీసి ఇవన్నీ పెడుతున్నా. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ బిరువాలో ఉన్నాయి. అవన్నీ చూపించేసరికి పిల్లలకు అన్నం టైం అవుతాయని ఇప్పుడేం పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవైతే చూపిస్తున్నా. చూసినారు కదా, దీళ్ళకి దారాలు కూడా అస్సలు ఇప్పలేదు. అన్ని ఎట్లుండేటి కొత్త అట్లనే చీరలే. కొత్త చీరలు. అన్ని కొత్త చీరలు. అప్పుడే మనం కొత్త చీరలకు మన చీరలకు తేడా తెలుస్తుంది. మనం మట్టలు వేరే చేస్తాం, ఆ అవును. మట్టలు వేరే ఉంటాయి కదా. అవును. ఇవన్నీ కొత్త చీరలే. ఇదండి నా శారీ కలెక్షన్. నా చీరలు ప్రతి ఒక్కటి మీకు నచ్చినాయని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అందరికి ఈ చీర నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ చీర నచ్చిన వాళ్ళ మటుకు కామెంట్ చేయండి. ఈ చీరల వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. చీరలు ఇవే అనుకోవద్దండి, ఇంకా బీరువాలో చాలా ఉన్నాయి. అవన్నీ చూపించేసరికి టైం సరిపోదని ప్రస్తుతానికి ఇవి వాడకంటి ఒకటి చూపిస్తున్నా. చీరలు మటుకు నచ్చినాయని అనుకుంటున్నా. పిల్లలకు అన్నం తినిపించే టైం అయింది, అందుకోసమే ఈ ఒక్కటే చూపించినాక వాళ్ళకి అన్నం తినే టైం అయింది కాబట్టి ఉంటాను మరి. బాయ్.